సంసోను జీవితంలో ఎప్పుడైతే మాట్లాడడం స్టార్ట్ చేశాడో బైబిల్ రాస్తుంది, ఆమెతో మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత ఆమె మీద ఏమొచ్చిందంటండి, ఇష్టం పుట్టిందంట. చాలాసార్లు ఇక్కడే ముందంతా సాధారణంగా ఏం కాదులే జనరల్గా చాటింగ్ చేస్తే తప్పేంటి, చాటింగ్ చేస్తే తప్ప అనే ప్రశ్న రావచ్చు. కానీ చాటింగ్ చేయటం ద్వారా దాని తర్వాత వచ్చే పర్యవసానాలు నీ చేతిలో లేవన్న సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సంసోను అనుకున్నాడు కేవలం మాట్లాడితే తప్పేంటి, వాట్స్ రాంగ్ ఇన్ టాకింగ్, మాట్లాడితే తప్పేంటి, రిప్లై ఇస్తే తప్పేంటి, మాట్లాడితే తప్పేంటి, చాటింగ్ చేస్తే తప్పేంటి, ప్రస్తుతం ఇంటర్నెట్లో నేను చేయడం పెద్ద తప్ప, ప్రతి ఒక్కరు చేస్తారు కదా, నేను కూడా చేయొచ్చు కదా అనుకున్నాడు. నాజీరు చేయబడిన ఆ యొక్క యవనస్తుడు ఎప్పుడైతే చాటింగ్ చేయడం స్టార్ట్ చేశాడో బైబిల్ రాస్తుంది, ఆ చాటింగ్ కాస్త ఎలా మారిందండి, ప్రేమగా మారింది. ఆ ప్రేమ చివరికి ఏ స్థాయి దాకా వెళ్ళిందంటే, ఆ ప్రేమించిన ప్రియురాలు పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, తన కొరకు సమస్తాన్ని త్యాగం చేసి వెళ్ళాడు. చివరికి తన సొంత స్నేహితునికి ఇచ్చి ఆ కాబోయే భార్యని ఏం చేశారండి, పెళ్లి చేసేశారు. ఈరోజు నేటి ప్రపంచం ఎటెళ్తుంది? వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద ప్రజెంట్ యంగ్ జనరేషన్? చాటింగ్, ఫోన్ తీసుకున్న చాటింగ్ ఒక రోగం ఉంది. ఏంటంటే ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఎన్ని గంటలు వెళ్తావో కూడా నీకు తెలీదు. బహుశా ఈ సందర్భంలో ఎన్ని గంటలు నాకు కెపాసిటీ ఉంది, ఐ కెన్ హ్యాండిల్, నేను చేయగలుగుతాను, పెద్ద కష్టమేం కాదని బహుశా అనుకోవచ్చు. కానీ ప్రస్తుతము ఆ ఒక యవనస్తుడు, బహుశా ఇట్లాంటి యూత్ మీటింగ్లో 35 సంవత్సరాల లోపే ఉన్న వాళ్ళు అనుకుంటా కదా, 35 సంవత్సరాల లోపల ఉన్న యవనస్తుల్లో ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుని పేరు మార్క్. ఇలాగే ఆలోచించాడు, మానవుని యొక్క వీక్నెస్ ఏంది అని ఆలోచించడం ఆరంభించాడు తన ఫ్రెండ్తో కలిసి. ఎప్పుడైతే ఆలోచించడం ఆరంభించాడో తనకు వెంటనే ఒక ఐడియా వచ్చింది. ఏం చేశాడు తెలుసా అండి, అప్పుడు ఒక యాప్ కనిపెట్టాడు. ఆ యాప్ కనిపెట్టిన తర్వాత ఏం చేశారండి, దాని తర్వాత 2-3 యాప్స్ని ఒకేసారి కొనుక్కున్నాడు. ఆయన పేరు మార్క్ జకర్బర్గ్. ఈరోజు ఆలోచిస్తే ఒక్క గంట జస్ట్ హిస్ ఏజ్ ఈజ్ ఓన్లీ 35 years, 30 సంవత్సరాల వయసు ఆ యవనస్తునికి. కానీ 1 గంటలో ఆయన సంపాదించే డబ్బు ఎంత తెలుసా అండి, 7 కోట్ల రూపాయలు, 7 crores. ఈ 7 కోట్లు ఎందుకు వస్తున్నాయో తెలుసా? 7 కోట్లు ఎందుకు వస్తున్నాయో తెలుసా? ఇక్కడ కూర్చున్న మన టైంని ఏం చేసుకుంటున్నాడు, పుక్కటికి కొనేసుకున్నాడు. ఫ్రీగా మన టైం ఏం చేసుకున్నాండి, కొనేసుకొని దాన్ని ఏం చేసుకుంటున్నాడు, అమ్మేసుకున్నాడు. గంటకి ఎంత వస్తుందట, 7 కోట్లు, 7 crores. ఈరోజు సమస్య ఏంటంటే, ఈ చాటింగ్ ప్రపంచంలో బయటకు రావాలని ప్రయత్నం చేయలేక చాలామంది ఉన్న సమస్య ఏంటంటే, దీని నుంచి నేను బయటకు రాలేకపోతున్నానా, నా వల్ల అస్సలు కావట్లేదు. చాలామంది ఇచ్చిన ప్రార్థన మనంలో వాటన్నిటిని ఆధారం చేసుకొని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడిచ్చిన కొన్ని తలంపులు మీ ముందు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క జాడ్యము నుండి, ఈ వ్యసనము నుండి బయటకు రాలేకపోతున్నావా? ఆర్ యు నాట్ ఏబుల్ టు కమ్ అవుట్? ఈరోజు పరిష్కార మార్గాలు పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఈ చాటింగ్ సమస్యకు పరిష్కారంగా దేవుని యొక్క వాక్యం ఏం బోధిస్తుంది? చాలాసార్లు ఉన్న సమస్య ఏంటంటే, ఇట్లాంటి మీటింగ్స్కి వచ్చిన తర్వాత రాడికల్ డెసిషన్స్ తీసుకుంటాం. ఎంత రాడికల్ డెసిషన్స్ అంటే, ఇంకా ఈ రోజు నుంచి చాటింగ్ చెయ్యను, వెంటనే తీసుకెళ్ళి వాట్సాప్ని ఏం చేస్తామండి, అన్ఇన్స్టాల్ చేసేస్తాం. ఇక్కడే మనం చేసే మిస్టేక్. రాడికల్ చేంజెస్లో వెంటనే వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈరోజు నైట్ ఇంటికి వెళ్తాం, బాగానే ఉంటుంది. రేపు ఏం చేస్తాం, బాగానే ఉంటుంది. రేపు మధ్యాహ్నం నుంచి నీకు స్టార్ట్ అవుతుంది, చేతికి ఏమవుతుంది, దురద. అయ్యో ఈ యాప్ లేదే, ఎలా పంపించాలి, నేను డిలీట్ చేస్తాను, అన్ఇన్స్టాల్ చేస్తాను, నాకు వద్దు, నిన్ననే తీర్మానం చేసుకున్నాను, ఆ చాటింగ్తోనే స్టార్ట్ అయిన సమస్యలను అత్యధిక విజయం నేను పొందాలి, పాపం అన్నీ తీర్మానం చేసుకుంటావు. అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత 1 రోజు 2 రోజులు చేస్తావు, 3వ రోజు తిరిగి ఏం చేస్తావు, నీ చేతులతోనే తిరిగి ఇన్స్టాల్ చేసుకొని ముందు 1-2 గంటలు చేస్తే ఈసారి ఎన్ని చేస్తావు తెలుసా, దినమంతా స్పెండ్ చేస్తావు. రీబౌండ్ అంటాం, రిలాప్స్ అంటాం. ఈరోజు సమస్య ఏంటంటే, సాధారణంగా ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి, వాక్యం ఏం చెప్తుంది, వాట్ డస్ వర్డ్ ఆఫ్ గాడ్ సే? ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని ప్రాక్టికల్గా దేవుని వాక్యం ఏం బోధిస్తుంది, ఎలా హ్యాండిల్ చేయాలి? ఈరోజు ఈ యొక్క వ్యసనంలో నువ్వు మునిగిపోయినట్లయితే పరిష్కార మార్గాలను పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నాను. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు, పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయటకు, వెదకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, 7వ వచనం, చింపుటకు, కుట్టుటకు, మౌనంగా ఉండుటకు, మాట్లాడటకు. ప్రతిదానికి ఏముందట, సమయం ఉంది. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, మొత్తం అన్ఇన్స్టాల్ చేసి ఒకేసారి అన్ఇన్స్టాల్ చేస్తే మళ్ళీ అదే ఫాస్ట్లో మళ్ళీ అదే స్పీడ్లో ఏం చేస్తావు, రీఇన్స్టాల్ చేస్తావు. తిరిగి ఇంకా నువ్వు ముదిరిపోయి నీ పరిస్థితి ఇంకెన్నట్టు కూడా బాగు చేయలేని స్థితిలో నీ మీద నీకు విరక్తి వచ్చి ఇలా చాలాసార్లు చేశానని నీకే నమ్మకం దెబ్బతిన్న తర్వాత ఇంకా ఆ ప్రపంచం నుంచి బయటకు లాగే వ్యక్తే ఉండలేడు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట, జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న మాట ఏంటంటే, ప్రతి దానికి సమయం కలదు. దెర్ ఈస్ అన్ అలాటెడ్ టైమ్ ఫర్ ఎవ్రీ యాక్టివిటీ.
ఒకవేళ బహుశా ఈరోజు వాట్సాప్ని దేవుని మహిమ కొరకు వాడాలని ఆశపడుచున్నావా? నిజంగా మెసేజెస్ని ఫార్వర్డ్ చేయడానికి కొరకు వాడాలని ఆశపడుచున్నావా? యూట్యూబ్లో దేవుని వాక్యం వినడానికి కొరకు ఇష్టపడుచున్నావా? సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో దేవుని యొక్క వాక్యము, సత్య సువార్తను విని ఇతరులకు ఈ సువార్త అందజేయడానికి కొరకు ఆశపడుతున్నట్లయితే ప్రభు అంటున్న మాట ఏంటంటే, అలాట్ ఎ స్పెసిఫిక్ టైం, ఒక ప్రత్యేకమైన సమయాన్ని దాని కొరకు ఏం చేయాలి? కేటాయించాలి. ప్రత్యేకమైన సమయం అంటే దినంలో 24 గంటలు, మొత్తం 24 గంటలని కాదు. దాంట్లో రాస్తూ జ్ఞాని సొలొమోను అంటాడు, నాటడానికి సమయం ఉంది, నాటింది పెరిగడానికి సమయం ఉంది, విత్తడానికి సమయం ఉంది, విత్తిన దాన్ని తిరిగి లాగేయడానికి సమయం ఉంది, మాట్లాడడానికి సమయం ఉంది, మౌనంగా ఉండడానికి కూడా సమయం ఉంది. ఈరోజు తీర్మానాన్ని పరిశుద్ధాత్ముడు మనందరికీ సహాయపడును గాక. ఒక పర్టికులర్ అలాటెడ్ టైం నేను స్పెండ్ చేస్తాను. అలాటెడ్ టైం అంటే ఒక పలాని టైంలో మాత్రమే నేను సోషల్ మీడియాని టచ్ చేస్తాను, మిగతా టైంలో నేను టచ్ చేయను. ఎప్పుడైతే ఈ టైంని అలాట్ చేయడానికి ఇష్టపడతామో ఆ సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రయోగాత్మకంగా మన జీవితంలో ఈ వ్యసనం నుండి బయటకు రావడానికి సహాయం చేస్తాడు. ఒకేసారి అన్ఇన్స్టాల్ చేసేసి ఏదో తీర్మానాలు చేసుకొని తిరిగి ఓడిపోయి నీ మీద నీకు నమ్మకం దెబ్బతినేదానికంటే ఒక పలాన్ని టైంని పెట్టి అది ఆధ్యాత్మికంగా దేవుని యొక్క మహిమార్థమై మాత్రమే వాడతాను. ఐఎమ్ గోయింగ్ టు యూస్ దిస్ ఓన్లీ ఫర్ దై గ్లోరీ, దాని కొరకు నేను వాడతానని తీర్మానం చేయడానికి దేవుడు మనందరికీ సహాయపడును గాక.